2019 ఎన్నికల టైంలో కూడా రాయలసీమ జిల్లా పర్యటన కావచ్చు, లేకపోతే వారాహ యాత్ర సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత ఇలా కంటిన్యూ అవుతున్న క్రమంలోనే కొంచెం ఆ గాయాలు కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టాయి. 2026లో ఆయన ముఖకి శస్త్రచికిత్స జరిగింది. ఈ సందర్భంలో కూడా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. భుజాలకు రొటేటరీ కఫ్ గాయం, మసిల్ స్టేల్స్ తీవ్రస్థాయిలో ఉందని చెప్పి గుర్తించారు. దీంతో ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి జనసేన కార్యకర్తలు, జనసేన నేతలు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భుజము శస్త్రచికిత్స చేయడం జరిగింది. భగవంతుడి దయతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో ఆయన చేసుకున్న శస్త్రచికిత్స విజయవంతం అయినది సందర్భంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి ఏడుకొండల వెంకటేశ్వర పాదాల చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు కలగాలని, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాసేవకు రావాలని కోరుకుంటూ ఆయన సేవలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలనేసి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఇంకా కూడా ఆయన సేవలు రాష్ట్రానికి, ఇటు దేశానికి చాలా అవసరం. ఆయన సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న సేవలు, ఆయన చేస్తున్న మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన చేస్తున్న డెవలప్మెంట్స్ ప్రపంచానికే నెంబర్ 1గా, నెంబర్ 2గా తయారవడం చాలా గొప్ప విషయం. ఇటువంటి గొప్ప మనిషి భగవంతుడి నేతృత్వంలో తొందరగా ఆయనకు జరిగిన శస్త్రచికిత్స కోలుకొని త్వరగా వచ్చి ప్రజాక్షేత్రకు రావాలని, ప్రజలకు సేవలు చేయాలనేసి మనస్ఫూర్తిగా జన సైనికులు, తిరుపతి నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కోరుకుంటున్నామనేసి తెలియజేస్తుంది. రైట్. అయితే జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇటు తిరుపతి వెంకయ్యను ప్రార్థిస్తూ అలిపిరి మెట్ల దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించారు. నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు, జనసేన కార్యకర్తలు దేవాలయాలకు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కోలుకోవాలని చెప్పి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని చెప్పి మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. సాయిది ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో జనసేన కార్యకర్తలు అలాగే నేతలు కూడా టెంపుల్స్కి చేరుకుంటూ ఉన్నారు, దేవుడిని ప్రార్థిస్తున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి. ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అక్కడ? సచిన్, పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే రోటోట్ ఆఫ్ ఇంజురీస్ కి సంబంధించినటువంటి సర్జరీ పూర్తయినటువంటి నేపథ్యంలో ఆయన ఏదైతే సర్జరీ నుంచి త్వరగా కోరుకోవాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, ఇటువైపు మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అనేక ప్రాంతాల్లో కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తమ అధినేత వీలైనంత త్వరగా కోలుకోవాలి, ఏదైతే గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్నటువంటి ఆ బాధ నుంచి ఆయనకి పూర్తి స్థాయిలో సర్జరీ జరిగింది కాబట్టి సర్జరీ కూడా విజయవంతమైందనే విధంగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే కోలుకోవడం కూడా వీలైనంత త్వరగా కోలుకోవాలనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు వరుసగా పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకూడదు అంటూ కూడా వాళ్ళైతే ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సినిమాకు సంబంధించినటువంటి అభిమానులు కూడా వాళ్ళైతే వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ప్రస్తుతం ముంబైలో ఉన్నటువంటి సర్జరీ చేయించుకున్నటువంటి డిప్యూటీ పవన్ కళ్యాణ్ ని కలవటానికి, ఆయన సర్జరీకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఇటు
ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈరోజు ముంబై వెళ్తున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకి ఆయన ముంబైలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆపరేషన్ చేసినటువంటి కోకిల్లా బెయిన్ ఆసుపత్రికి చేరుకొనున్నారు. ఆయన పరామర్శించిన తర్వాత అక్కడ వైద్యులతో కూడా ఈ పూర్తి స్థాయి సర్జరీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అక్కడి నుంచే కార్యకర్తలు అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆ సర్జరీకి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన వివరించేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు సీఎంతో పాటు మరికొంతమంది నేతలు అదేవిధంగా మంత్రులు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా పరామర్శ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే చాలా వరకు ఈ సర్జరీ జరిగినటువంటి నేపథ్యంలో వీలైనంత తక్కువ మందినే పవన్ కళ్యాణ్ ని కలవటానికి అనుమతించేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే సర్జరీ అనేది జరిగినటువంటి నేపథ్యంలో ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి ఏం ఫామ్ అవ్వకుండా ఉండాలంటే చాలా తక్కువ మంది ఆయన్ని కలవాలి అనే విధంగా కూడా వైద్యులు అయితే సూచన చేసినట్టు తెలుస్తుంది. అయితే సీఎం పార్టీ ఎంతమంది వెళ్తారు ఏంటనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ కోలుకోవటం అంశం పైన మాత్రం అందరూ కూడా తమ ఏదైతే మతాలకు సంబంధించినటువంటి ఎవరి మతంలో వాళ్ళైతే ప్రార్థనలు అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యంగా ఏదైతే సెక్రటేరియట్ లో జరిగేటటువంటి రివ్యూ మీటింగులకు వచ్చి సడన్ గా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పెయిన్ ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో కంపల్సరీగా సర్జరీ నిర్వహించాలనే విధంగా వైద్యులు చెప్పడం, ఆ సర్జరీని కూడా విజయవంతంగా 3 గంటల పాటు సర్జరీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే ఆ సర్జరీ పూర్తయింది కాబట్టి కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రానున్న రోజుల్లో ఆయనకి రాకూడదు, పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలనే విధంగా మాత్రం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ పూర్తయింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థివాల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి సర్జరీ జరగనుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 2:30 ముంబై చేరుకోబోతున్నారు ఆయన. 2016లోని పవన్ భుజానికి గాయమైంది. 10 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ త్వరగా కోలుకోవాలని జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు కూడా పూజలు చేస్తూ ఉన్నారు.